మాజీ మంత్రి మల్లారెడ్డి మళ్లీ మాస్ డైలాగ్ తో రెచ్చిపోయారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తనదైన శైలిలో జోక్స్ తో సందడి చేశారు. పూలమ్మినా పాలమ్మినా కష్టపడ్డా అనే డైలాగులు కొడుతూ ప్రజల్లో మమేకమయ్యారు. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని గణపూర్ గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ పోర్లో భాగంగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. భాగంగా మన గన్పూర్ మున్సిపాలిటీలో మా యాదక్కని నిలబెట్టాం. భారీ ఎత్తున ఊరంతా కూడా గన్పూర్ లో ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లోకెళ్ళి మేము మళ్ళా మాకు కేసీఆరే కావాలి, మేము కారు గుర్తుకే ఓటేస్తాం, మా యాదక్కకే ఓటేస్తాం, మేము తప్పకుండా గెలిపించుకుంటాం. మేము మరిసిపోయి కాంగ్రెస్ కు ఓటేసి 2 ఏళ్ల సార్ మేము బాధపడుతున్నాం, మేము అవసరపడుతున్నాం. మాకు నీళ్లు వస్తలేవు, కాంగ్రెస్ వచ్చింది, మాకు నీళ్లు వస్తలేవు, మాకు కరెంట్ వస్తలేదు, ఎవరు వచ్చే పని చేసేటోళ్ళు లేరు, మాకు అన్ని బాధలు అవుతుంది. మాకు మా కేసీఆర్ ఉండగా ప్రతి తండాను గ్రామ పంచాయతీ చేసి పరిపాలన అధికారం అందరికి కూడా తండావులకు మన ఎస్టీలకు అందరికి ఇచ్చిన ఘనత మన కేసీఆర్ది. కాబట్టి మళ్ళా అన్ని మున్సిపాలిటీ తండాలన్నీ కూడా ఇప్పుడు మున్సిపాలిటీలు అయినాయి. మళ్ళా తండాలకే మా దగ్గర 5 ఎస్సీ సీట్లు వచ్చినాయి. మా చైర్మన్ కూడా ఎస్టీకే వచ్చింది. కాబట్టి వాళ్ళందరూ కూడా మాకు కేసీఆరే కావాలి, మాకు మళ్ళీ కేసీఆర్ వస్తే నీళ్లు వస్తాయి, మాకు కరెంట్ వస్తుంది, అభివృద్ధి వస్తుంది. మా కేసీఆర్ ఉంటే 3000 పింఛన్ వస్తుంది, ఈ కాంగ్రెస్ ఉండి మాకు 2000 పింఛన్ వస్తుంది. తులం బంగారం అన్నారు, మన స్కూటీలు అన్నారు, ఇవన్నీ కూడా ఆడబిడ్డలకు 2500 అన్నారు, మాయమాట అని చెప్పి మాకంతా కూడా అన్యాయం జరుగుతుంది. మేము అప్పుడు నేను ఎమ్మెల్యే, నేను ఇక్కడ రోడ్లు వేపించాను.